ఈరోజు శృతి ప్రామాణికంగా 50 రోజుల రోజుకొకటి చెప్తున్న మంత్ర విద్య ప్రకారంగా శ్రీ ఊర్ధ్వయాన మంత్ర విద్య. ఈ మంత్ర విద్య శ్రీ విద్యాపరంగా చేసుకోవాలని నేను చెప్తున్నా. ఇది ఎక్కడ ఉందండి, ఎలా తెలుస్తుందంటే ఛాందోగ ఉపనిషత్తులో 8:6:6లో ఉంటుంది, కఠోపనిషత్తులో 6:16లో ఉంటుంది. శ్రీ విద్యాపరంగా మీరు మీ గురువుల దగ్గర తెలుసుకోండి. ఏంటండి ఈ ఊర్ధ్వయాన మంత్ర విద్య తెలుసుకుంటే ఏమవుతుందంటే, శంతన మహారాజు భీష్ముడికి ఈ మంత్ర సాధన వలన, అంటే ఆయన సూక్తం పట్టించి తెలుసుకొని ఉండొచ్చు, నేను శ్రీ విద్యాపరంగా చెబుతున్నాను. ఇది జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకి వరం ఇస్తే, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు సస్తావయ అకాల మృత్యువావు, నీకు నెక్స్ట్ మంచి జన్మే వస్తుంది, లేకపోతే నీకు జన్మ ఉండదు, అలా ఇలా అని వరాలు ఇస్తే అవి సక్సెస్ అవుతాయి. ఎప్పుడు సక్సెస్ అవుతాయి? ఊర్ధ్వయాన పురస్చరణ చేసి రోజు మంత్ర సాధన చేసుకుంటే. ఎలా అవుతాయండి సక్సెస్? ప్రతి మనిషి చనిపోయినప్పుడు ఈ మనస్సులోకి సర్వ ఇంద్రియాల ప్రాణాలు చేరతాయి, ముఖ్య ప్రాణంతో సహా. అప్పుడు అది చేరినప్పుడు వాడిని చాలామంది పిలుస్తుంటారు, అది ఏదేదో ఉంది, వాడు బాలకడు, వాడు ఎక్కడ ఉంటాడు, వాడు చేసిన పాపపుణ్యాలు వాడికి జ్ఞప్తికి వస్తుంటాయి. అప్పుడు వాడి జన్మ వాడే డిసైడ్ చేసుకుంటాడు. నేను ఆ పరిస్థితి ఇది, నేను చేసిన పాపాలు డిక్లేర్, నీచమైన ఏదో ఒక జన్మ వాడి ఫిక్స్, వాడు అయిపోతాడు ఆల్రెడీ. అలా వాడు అవ్వకుండా ఉండాలన్నా అంటే ఈ మంత్రసాధన చేసేవాడికి నెక్స్ట్ జన్మ ఉన్నతంగానే వాడు ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్యాంకులో డబ్బులు వేసుకున్నట్టుగా. తర్వాత వచ్చేసి ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యాలతో ఇతరత్ర సాధనమవుతుంటే వీడి మంత్రసాధన చేస్తాడు, వాడికి తెలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి వీడు వరం ఇస్తే సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే శృతులు ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆధ్యాత్మికం ఆచరించాలి. అప్పుడు ఈ ఆధ్యాత్మికం ద్వారా మీకు ఈ ముఖ్యమైనటువంటి జ్ఞానాలు ఇవన్నీ కలగటం, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవటం, ఉన్నత స్థితికి వెళ్ళటానికి మార్గం అవుతుంది. ఈ ఊర్ధ్వయాన మంత్ర విద్య గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మవిద్యతో సమానమైనటువంటిది. బి ఎండ్ ఆఫ్ డెత్, మరణాంతర జన్మ ఎలా అనేది నువ్వు ఇక్కడే డిసైడ్ చేసుకోవచ్చు. బ్యాంకులో డబ్బులు వేసుకున్నప్పుడు అవసరంగా వాడుకుంటున్నావు కదా, అట్లయితే పలానా చోట పుట్టాలని కోరుకోవటం తప్పులేదు కదా, మానవుడు శృతులు చెప్పినాయి కదా, ఆ విధంగా ఉంటాయి. అందరూ ఆచరించండి. ఆచరించి మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. వీలున్నంత వరకు బయట ఆహారం తీసుకోవటం తగ్గించుకోండి. బయట ఆహారం తీసుకుంటే మీ హార్మోన్స్ అన్బ్యాలెన్స్ అవుతాయి. దాన్ని మీరు గ్రహించలేనప్పుడు మీరేం చేస్తారు, దేవుడు ఒంట్లోకి వచ్చాడని, మేము ఆ మంత్రం చేస్తున్నామని అలా రకరకాల చిత్తాభ్రమణంలో ఉంటారు. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఏం నిర్ణయం తీసుకుంటారు? మీ గురువుల దగ్గరికి వెళ్ళి శ్రీ విద్యా మంత్రాలకు సంబంధించిన జ్ఞానం తెలుసుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఇందాక క్షేత్రపాలకుడు గురించి చెప్పాను. ఒక సందర్భం, ఒక ముఖ్యమైన మాట, మీకు బాధ కలిగించే సంఘటన అయినా సరే నిజం చెప్పాలి కాబట్టి సత్యం వద అని, సత్యం చెప్పమంది కాబట్టి శాస్త్రం చెబుతున్నాం. ఆ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉండే ఎవరైనా సరే, దిగువ మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కాశీ మీద విపరీతమైన వెళ్ళలేకపోయామే, డబ్బులు మన చనిపోయిన వాళ్ళ ఆశలు, ఇవన్నీ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, పురాణ ప్రవచన మాటలు విని ఫిక్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, కాశీ కంటే శక్తివంతమైన గుడి శ్రీకాకుళంలో ఉంది, అక్కడ నదిలో అస్థికలు కలపచ్చు. ఏంటండి ఆ వరాహ నది? ఆ దేవుడు ఎవరంటే ప్రపంచంలో కళ్ళు ముక్కు నోరు ఉన్న శివుడు ఎక్కడా ఉండడు, అక్కడ ఉంటాడు. దానిని ముఖలింగము అంటారు. అది కృతయుగము నాటి టెంపులు. అక్కడ అన్ని వివరాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని దర్శనం చేసుకొని ఆ నదిలో మీ అస్థికలు కలిపితే కాశీ కంటే ఉత్తమ జన్మ కలుగుతుంది. అంటే ఇది కాశీని విమర్శగా చెప్పట్లేదు. అక్కడుండే ప్రజలకు ఆ ఋషులు ఆ ఏర్పాటు చేశారు, ఇక్కడుండే ఋషులు ప్రజలకు ఈ ఏర్పాటు చేశారు. దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి ట్రావెలింగ్ లేనప్పుడు. దీన్ని మీరు ఫిలాసఫీగా ఆలోచించండి, దాన్ని బట్టి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. స్వస్తి.